హాయ్ అండి, నేను శాలిని. వెల్కమ్ బ్యాక్ టు సాయి శాలిని టాక్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఈ ఫ్రూట్ సలాడ్ నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ప్రొమోగ్రానైట్ని ముందుగా తీసుకొని పెట్టుకున్నానండి గింజలుగా. పపాయ ముక్కలు, మ్యాంగో, సపోటా, లైమ్ డేట్స్, వెనిలా ఎసెన్స్, మల్టీ కలర్ టూటీ ఫ్రూటీ, షుగర్, కస్టర్డ్ పౌడర్, చెర్రీస్, క్యాష్యూ, బనానా, యాపిల్, గ్రేప్స్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాలను వేడి చేసుకుందాం. ఈ కస్టర్డ్ పౌడర్కి మనం చిక్కటి పాలను తీసుకోవాలండి, హాఫ్ లీటర్. ఈ పాలలో నుంచి కొంచెం పాలు, ఒక కప్పు పాలని మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవడానికి పచ్చి పాలు తీసుకోవాలి. పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు మరుగుతుంటాయి. మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాము. ఈ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ పచ్చి పాలలో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసాం కదండి, గడ్డలు లేకుండా ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా పాలు కొంచెం మరిగేటప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో వేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి. ఈ రకంగా మిల్క్లో పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఈ పాలు బాగా మీగడలాగా చిక్కగా అవ్వాలి. ఇప్పుడు మనం ఈ వెనిలా ఎసెన్స్ని 4 డ్రాప్స్ వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల కస్టర్డ్ చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. వేసుకున్న తర్వాత ఈ రకంగా ఒకసారి కలుపుకోవాలి. మనకు చిక్కబడుతూ ఉంటుంది. బాగా మీగడలా క్రీమీగా చిక్కగా అవ్వాలండి. ఇది ఒక క్రీమ్ లాగా రావాలి స్ట్రెచర్ మనకి. ఈ విధంగా గడ్డలేమి లేకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలండి. వేసుకున్నాక మొత్తం షుగర్ అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఈ కస్టర్డ్ మిల్క్ ఇంకా క్రీమీగా రావాలండి. బాగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి చాలా ఇష్టం ఇది. ఈ ఫ్రూట్ సలాడ్కి మనకి అందుబాటులో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. కాకపోతే పుల్లగా ఉన్న ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఆ ఫ్రూట్స్ వేయడం వల్ల పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వేస్తే మనకి ఫ్రూట్ సలాడ్ అంతా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినరు. ఈ విధంగా కలుపుకోవడమే కొంచెం ప్రాసెస్గా ఉంటుందండి. తర్వాత అంత సింపుల్గానే ఉంటుంది. ఈ కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా ఫ్రూట్ కట్ చేసేసి ఈ కస్టర్డ్ మిల్క్ పోసేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, మనకు ఈ టెక్స్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి కస్టర్డ్ మిల్క్ క్రీమ్ని. ఇప్పుడు మనం దీన్ని 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, ఈ ఫ్రూట్ సలాడ్ని ఇలాంటి గ్లాసుల్లో సర్వ్ చేద్దాం. పిల్లలకు కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో సర్వ్ చేద్దామా? ఓకే అండి, మనం ముందుగా పిస్తా ఐస్ క్రీమ్ని వేసుకుందాం. తర్వాత మనం యాపిల్ ముక్కల్ని వేసుకుందాం. తర్వాత బనానా ముక్కల్ని వేసుకుందాం. తర్వాత గ్రేప్స్ ముక్కల్ని వేసుకుందాం. తర్వాత దానిమ్మకాయ గింజల్ని వేసుకుందాం. తర్వాత పపాయ ముక్కల్ని వేసుకుందాం. సపోటా ముక్కల్ని వేసుకుందాం.
డేట్స్ని వేసుకుందాం. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ క్రీమ్ని వేసుకుందాం. మనం జీడిపప్పుని వేసుకుందాం. ఇప్పుడు మనం మల్టీ కలర్ టూటీ ఫ్రూటీని వేసుకుందాం. పైన టాపింగ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని వేసుకుందాం. ఫైనల్గా టూటీ ఫ్రూటీ వేసుకొని చెర్రీస్తో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, ఫ్రూట్ సలాడ్ని చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. Thank you for watching.